కింద ఎకరానికి 6,000 రూపాయల చొప్పున 20 ఎకరాలకు పరిమితం చేయాలి. అలాగే రైతు పండించిన ప్రతి పంటకు గిట్టుబాటు ధరతో పాటు 500 బోనస్గా ఇవ్వాలి. అది కోర్టు మనం ఇక్కడ అర్జిస్తున్నాము. అలాగే ఇక్కడ ప్రజావానికి వచ్చే వాళ్ళకు ఎక్నాలెడ్జ్మెంట్ అని ఇవ్వాలి. ఏదో ఫోన్లో మెసేజ్ పంపితే మరి అది అయిందా పోయిందా అని మనకైతే తెలుసుకోవాలంటారు. అలాగే గోమాతను జాతీయ ప్రాణిగా ప్రకటించాలని అసెంబ్లీలో ఏకవాక్య తీర్మానం చేసి సెంట్రల్ గవర్నమెంట్కి పంపాలి. అలాగే వైశ్య కార్పొరేషన్ అటు ఇటు ఇచ్చారు సరే, వైశ్య కమిషన్ను ఏర్పాటు చేయాలని కోరుతున్నాము. అలాగే ఆటో వాళ్ళ డిమాండ్స్, డబల్ బెడ్రూమ్ వాళ్ళ ఇళ్లను ఇంకా ఇస్తలేదు, అవి ఆపిస్తున్నారు. నిరుద్యోగుల జాబ్ క్యాలెండర్, ఇలా అనేక సమస్యలు. అలాగే గద్దరన్న అవార్డ్స్ ఇస్తాం మనం. ఎవరికి ఇస్తారో ఎప్పుడు ఇస్తారు. ఉగాది ఉత్సవం దసరా పోతుంది, మరి ఎప్పుడు ఇస్తారో ఎవరికి ఇస్తారు, అది కూడా ఒక వీలైన తొందరగా చర్యలు తీసుకోవాలి. అలాగే గత 30 ఏళ్ళుగా ఒక పల్లెకు బస్సు ఉందండి, అకారణంగా 3 నెలల కింద బంద్ చేశారు. మరి దాన్ని ఎందుకు బంద్ చేయాలి? 3 నెలల కింద వస్తే జనాలు లేరని బంద్ చేయాలి. ఒక్క బస్సుతోనే గవర్నమెంట్ ఏమైనా పోతుందా? ఉన్న బస్సులు నైట్ హాల్ట్ ఉంటే తప్పేముందని కొనసాగించాలి. నా పేరు దాచేపల్లి దేవేంద్ర గుప్తా, ప్రముఖ తెలంగాణ రచయిత. జై తెలంగాణ. అలాగే తెలంగాణ సర్కారు ప్రజాభవన్ ఏర్పాటు చేయడం, జిల్లా కేంద్రాల్లో కూడా ప్రతి మంగళవారం శుక్రవారం ఇలాంటివి ఏర్పాటు చేయడం, మేము చెప్పిన విధంగా మీడియా పని ఏర్పాటు చేశారు. మేము చెప్పిన విధంగా వచ్చే మన అర్జీదారులకు వేల మంది ఎక్కడెక్కడ వాళ్ళు వస్తారో వారికి మంచినీరు సౌకర్యం. గత వారం నుంచి 5 రూపాయల భోజనం ఇస్తున్నందుకు గవర్నమెంట్కు మేము ఖచ్చితంగా రేవంత్ రెడ్డి సర్కారుకు ప్రత్యేకంగా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. 5 రూపాయలు తీసుకున్న పర్వాలేదు, తీసుకోకుండా పర్వాలేదు. ఎక్కడో నల్గొండ, హైదరాబాద్, ఆదిలాబాద్కి వెళ్ళి వచ్చే వాళ్ళకి 5 రూపాయలు పెరగాలి. భోజనం వ్యక్తుల్లో చాలా అన్నదాత సుఖీభావ. ఈ కొన్ని విషయాలలో మేము తెలంగాణ గవర్నమెంట్ అప్రిషియేట్ చేస్తాం, చేయమని కాదు. ఇప్పుడు ఆటో వాళ్ళ బస్సు, ఉచిత బస్సు మహిళలకు ఇచ్చారు. మరి మేము అనేది ఏంటంటే సిటీ ప్రాంతాలకి వెళ్ళి తీసేయండి, డిస్టిక్ వెళ్ళి వస్తే మహిళలకు ఇస్తే ప్రయోజనం. జిల్లా కేంద్రాలకి హైదరాబాద్కి వస్తే 100 రూపాయలు మిగులుతుంది. సిటీలో 10 రూపాయల ఆటో ఒక అమ్మాయి పోయి అదేం సిటీ బస్సులకు తీసేయాలి మహిళా ఆటో. లేదంటే ఆటో వాళ్ళకు నెలకు 12,000 ఇవ్వండి. రైతులకు ఎకరానికి 6,000 ఇచ్చినప్పుడు రైతు మరి ఆటో వాళ్ళ బస్సులు ఆగమైపోయినాయి కదా, నెలకు 12,000 ఇవ్వండి. మీరు ఇష్టం అనేది గోమాతను కూడా మేము జాతీయ ప్రాణిగా చూస్తాము. ఇప్పటివరకు మన ఎన్నికలప్పుడు అన్నీ హామీలు ఇస్తారు, కానీ ప్రజెంట్ ప్రతి ఇంటి పూజకు మొన్న మినిస్టర్లు అందరూ ప్రమాణ స్వీకారప్పుడు గోపూజలు చేశారు. గోపూజలు చేసినప్పుడు జాతీయ ప్రాణిగా ప్రకటించాలని మీ వంతుగా ఏకవాక్య తీర్మానం ఉంది, అసెంబ్లీలో తీర్మానం చేసి మీ వంతుగా అఖిలపక్షంతో పోయి మనం అక్కడ ఇచ్చేస్తే అయిపోతే కదా. వైశ్య కార్పొరేషన్ ఇచ్చిరా తెలియదు, 5 ఎకరాలనే రాదు, ఎక్కడ పోయిందో 3 ఎకరాలని, ఇది ఎక్కడ పోయిందో కనీసం 500 కోట్లతో వైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. అలాగే చిన్నగా వైశ్య కమిషన్, ఇప్పుడు మహిళా కమిషన్ పెట్టారు. ఎవడన్నా కోమటం కొడితే దిక్కు దీవని వేరే వాళ్ళంతా కొడితే బీసీ కమిషన్ ఉంటాయి. వైశ్య కమిషన్ ఎప్పుడు మహిళా కమిషన్, వైశ్య కమిషన్ కూడా ఏర్పాటు చేయాలి. కారణంగా ఏదైనా జై తెలంగాణ సర్కారు ఇంకా ఎంతో పనిచేస్తుంది. ఇప్పుడు రైతు బంధువు అదే రుణమాఫీ కింద 3 విడతలు, 2 విడతలు, 1 విడత మొత్తం మీద అనుకున్నది. మరి ఆర్టిపైల అసలు ఖర్చు ఏదండి? బస్సు ఒకటి ఇస్తే కులం బంగారం ఇస్తాం. కళ్యాణం రేపు మన దీపావళి, దసరా దగ్గరలు వస్తున్నాయి, మరి ఇప్పుడన్నీ కులం బంగారం. అలాగే మరి కూరలు బడి పిల్లలు విద్యార్థులకు స్కూటీలు ఇస్తామని చక్కగా 60,000, 70,000. ఇది ఎంతమంది? 3 లక్షలు, 4 లక్షల మంది విద్యార్థులు ఉంటారు. నువ్వు 60 లక్షలు, 30 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేసినవే 2 లక్షలు. మరి ఈ విద్యార్థులకు 60,000, 30,000 మంది, 6 లక్షల మంది విద్యార్థులు ఉంటారు. వాళ్ళకు మరి మీరు ఇస్తారనే స్కూటీ ఇవ్వాలి కదా. ఇలా ప్రతి ఏటా కళ్యాణం ఉంటుంది, దాంతోపాటు కులమని ఇవ్వాలి. మంది కొరకే మేము వచ్చాము. గత 3 నెలల కింద 12 అర్జీలు ఇస్తే 2 పాస్ అయినాయి. ఒక వైశ్య కార్పొరేషన్ ఇచ్చినట్టు చేశారు, అది ఇస్తుంది. ఒక అచ్చంపేట ప్రాంతంలో మా వైశ్య కమ్యూనిటీకి చెందిన మహిళపై ఆ కారణంగా రాలేదు. అది ఏమో అయింది, మొత్తం మీద చర్య తీసుకున్నారని తెలిసింది. దాన్ని కూడా మనం కానీ గద్దరన్న అవార్డ్స్ మరి ఉగాదికి ఇస్తున్నా, దసరా పోయింది. మరి గద్దరన్న అవార్డ్స్ ఎవరికి ఇస్తారు, ఎప్పుడు ఇస్తారు? మరి ఈ దసరా ఉత్సవాల కన్నా ఇవ్వాలి కదా.
దీపావళప్పుడు మరి అలాగే అన్నిటికంటే ముఖ్యమైనది గణేష్ మీద నిమజ్జనం సందర్భంగా గణనాథుల మీద పూల వర్షం గుర్తించాలి హెలికాప్టర్. ఇప్పుడు ప్రతి పండుగకు మీరు క్రైస్తవులకు అది ఇస్తున్నారు, ముస్లింలకు ఇది ఇస్తున్నారు, ఎల్బీ స్టేడియం అవన్నీ చేస్తున్నారు. బోనాల పండుగ బ్రాహ్మణంగా చేస్తుంది. దాని గురించి అంటున్నారు. మన ఏముందంటే బాల్కంపేటలో జగదాంబ గోల్కొండ కాడ అన్ని కొట్లాటలు టన్నులాటలు. ఏది వాళ్ళు శివశక్తులు కానీ జోగులాంబ వాళ్ళు పోయినప్పుడు వాళ్ళకు ప్రత్యేక లైన్ ఇవ్వాలి. మినిస్టర్ పోతే గంటలు గంటలు వస్తారు. వాళ్ళదే కదండి అమ్మ వాళ్ళ తమ్ముళ్ళు కోతగాళ్ళు కానీ వాళ్ళ దీపాలు బోనాలు పచ్చుకులు వాళ్ళకి సపరేట్ ఇవ్వాలి కదా. 2 గంటలు ఉదయం 2 గంటలు రాత్రి 2 గంటలు వాళ్ళకి ఏదైతే వాళ్ళు పోతారు కదా. వాళ్ళు మినిస్టర్ వస్తే గంటన్నర వస్తుంది. మరి బోనాలు వాళ్ళు ఎత్తుకొని వచ్చినప్పుడు ఆప్త తక్కువ ఉంది. ఇది వాళ్ళకి ఇవ్వాలి అవకాశం. ఇప్పుడు యోగినిగా వాళ్ళు ఏమంటారు వాళ్ళందరూ నాట్యం చేస్తారు ముందర. వాళ్ళకు వాళ్ళే కదా మనకు. జై గోమాత జై జై. థ్యాంక్ యూ.